ఇదే డీజీపీ గారు హైదరాబాద్ పోలీసు కమిషనర్ గా ఉన్నప్పుడు మే 28వ తారీఖు నాడు ఆమ్నేసియా అనే ఒక పబ్లో ఒక విదేశీ అమ్మాయి మీద అఘాయిత్యం జరిగితే హైదరాబాద్ నగరం నడిబొడ్డున వాళ్ళంతా కూడా ఒక 3-4 యువకులు ఒక ఇన్నోవా క్రిస్టాల టయోటా క్రిస్టాలో ఆ ఇన్నోవాలో ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేస్తూ వీడియోలు తీస్తే జువెనైల్స్ వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలే చట్ట ప్రకారం ఆ కేసులో ప్రతిరోజు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తెలంగాణ ప్రజలకు ఇన్వెస్టిగేషన్ యొక్క పురోగతి చెప్పి ప్రజలలో ఉండే అనుమానాలు భయాందోళనలు తొలగించిన అధికారి ఇప్పుడున్న డీజీపీ. అప్పుడు ఆయన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఉన్నారు సివి ఆనంద్ గారు. ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా తాకీదు అంటే అప్రిషియేషన్ తీసుకున్న వ్యక్తి. కానీ సర్ప్రైజింగ్గా ఇదే డీజీపీ గారు ఈ విషయంలో ఎందుకు మాట్లాడడం లేదు? పోనీ డీజీపీ గారు మాట్లాడడం లేదు, కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్ మాట్లాడాలి కదా, లేకపోతే డైరెక్టర్ జనరల్ ఇంకెవరైనా ఉన్నతాధికారులు లా అండ్ ఆర్డర్ మాట్లాడాలి కదా. ఎవరు కూడా నిజాలు చెప్పడం లేదు. సో మేమేం చెప్తున్నామంటే ఈరోజు ఆ తల్లి ఎవరికి చెప్పుకోవాలని అర్థం కావడం లేదు. ఆమె అంటుంది, సార్ మా ఇంటి చుట్టూ ఎవరో కొత్త వ్యక్తులు తిరుగుతూ ఉన్నారు, ఇంటెలిజెన్స్ పోలీసులా అని నాకు డౌట్ వస్తుంది సార్. అంటే ఎవరో ఇంటెలిజెన్స్ అని ఉంటారంట సార్, వాళ్ళే మఫ్టీలో ఎవరెవరో కొత్త వాళ్ళు వచ్చిపోతున్నారు మా ఇంటి చుట్టూ, నేను ఎవరికి చెప్పుకోవాలి సార్, నా బాధ భయం వేస్తుంది అంటుంది. ఎవరికి చెప్పుకోవాలి నా బాధ అంటుంది. ముఖ్యమంత్రి గారేమో డైరెక్ట్ నిందితుడి తండ్రితోనే కూర్చొని నా ప్రియమైన మిత్రుడు బండి సంజయ్ కుమార్ అని ఆయన అంటాడు. అరే కొంచెం ఉండాలి కదా రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు ప్రధానమంత్రి సభకు ఒక ప్రత్యేక కారణాల వల్ల నేను రాలేకపోతున్నాను పీఎం గారు, ముందు మీరు బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేస్తేనే నేను మీ మీటింగ్కు రాగలని ఒక కండిషన్ పెడితే ఈ మైనర్ బాలికకి న్యాయం జరిగేది కదా రేవంత్ రెడ్డి గారు. ఒక మాట అంటే ఏం పోతుండే? ఇలా గవర్నమెంట్ ఇజ్జత్ అంతా పోయింది కదా, మీరు పోయి నరేంద్ర మోడీ గారి సభలో కూర్చుంటారు. ఆయనేమో ఐ ఇన్వైట్ యూ मैं आपको बुला रहा हूं मेरे साथ काम करिए అని ఆయన అంటాడు. मेरे साथ काम करिए అంటే बीजेपी के साथ काम करिए